హలో వ్యూవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. నేను లింగారెడ్డి. లార్డ్స్ క్రికెట్ మైదానం ఇంగ్లాండ్తో టీమిండియా తలపడుతున్న 5వ రోజు. ఎదురుగా ఉంది కేవలం 193 పరుగుల చిన్న లక్ష్యం మాత్రమే. క్రీజ్లో ఉంది పెద్ద పెద్ద క్రికెటర్లు. కొంచెం పట్టుదలతో ఆడుంటే సులువుగా మ్యాచ్ గెలిచొచ్చు. కానీ సిరీస్లో ఇప్పటిదాకా పరుగులు వరద పారించిన ప్రధాన బ్యాటర్లు కొంచెం కష్టమైన పిచ్ పైన క్రమశిక్షణతో కూడిన బౌలింగ్ ఎదురవగానే క్రీజ్లో నిలవడమే కష్టమైంది. వరుసగా అందరూ పెవిలియన్కి క్యూ కట్టారు. టప్పా టప్పా వికెట్లు పడిపోయాయి. చూస్తుండగానే చిన్న లక్ష్యం కొండలా మారిపోయింది. ఇక ఓటమి లాంఛనమే అనుకున్న తరుణాన ఓ ఎండ్లో గోడలా నిలబడి అద్భుతమైన పోరాటాన్ని చేశాడు రవీంద్ర జడేజా. మరో ఎండ్ నుంచి నితీష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ వారి నుంచి గొప్ప సహకారమే అందించారు. ఒక్కో పరుగు జోడిస్తూ విజయానికి అత్యంత చెరువుగా వెళ్ళింది టీమిండియా. ఇక చేయాల్సింది 23 పరుగులు మాత్రమే. అయితే లార్డ్స్లో అద్భుతం జరగబోతుందని మన వాళ్ళు అందరూ భావించారు. అసాధ్యాన్ని రవీంద్ర జడేజా సుసాధ్యం చేయబోతున్నారని ఎంతో ఆశగా ఎదురుచూసిన తరుణాన అప్పుడు పడింది ఒక బాల్. సిరాజ్ ఎంతో ఆత్మవిశ్వాసంతో దాన్ని డిఫెన్స్ ఆడాడు. అమ్మయ్య, ఓవర్లో ఇంకో బంతి కరిగిపోయింది అనుకునే లోపే షాక్. బంతి వెళ్ళి నేరుగా స్టెమ్స్ను తాకింది. బెయిల్ కింద పడింది. ఆశలు ఒక్కసారిగా కూలిపోయాయి. లార్డ్స్లో మన ఆట ముగిసింది. గెలుపోటముల సంగతి పక్కన పెడితే టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా లార్డ్స్ మైదానంలో అరుదైన రికార్డును సృష్టించాడు. ఒక రకంగా చెప్పాలంటే ఎవరు ఉన్నా లేకున్నా ఈ కొంచెం సేపు జడేజా నిలబడితే మ్యాచ్ మన వశమైపోతుంది, లార్డ్స్లో మనం చరిత్ర సృష్టించబోతున్నాం అనుకున్న తరుణాన చివరి వికెట్ కోల్పోయింది టీమిండియా. అయితే ఈ సిరీస్లో భాగంగా లండన్లోని లార్డ్స్ వేదికలో ఇంగ్లాండ్తో జరిగిన 3వ టెస్టులో జడేజా 2 ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీలు బాది చరిత్రలో అడుగుపెట్టాడు. మొదటి ఇన్నింగ్స్లో 72 పరుగులు చేసిన జడేజా రెండో ఇన్నింగ్స్లో 181 బంతుల్లో అజేయంగా 61 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శనతో అతను లార్డ్స్లో 2 ఇన్నింగ్స్ల్లో హాఫ్ సెంచరీలు సాధించిన అరుదైన భారత క్రికెటర్గా నిలిచాడు. ఈ ఘనత 93 ఏళ్ల క్రితమే, అంటే 1952లో విన్ను మడ్కట్ సాధించాడు. అప్పట్లో ఆయన 72, 184 పరుగులతో 2 ఇన్నింగ్స్లో అర్ధశతకాలు సాధించి శతకాలు సాధించాడు. లార్డ్స్ మైదానానికి క్రికెట్ చరిత్రలో ప్రత్యేకమైన గౌరవం ఉంది. ఇక్కడ సెంచరీ చేసిన బ్యాటర్ లేదా 5 వికెట్లు తీసిన బౌలర్ పేరును హానర్ బోర్డుపై లిఖిస్తారు. అలాంటి ఘనత సాధించాలనే తపన, కళ ప్రతి క్రికెటర్కు ఉంటుంది. 3వ టెస్టులో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు తీసి హానర్ బోర్డుపై తన పేరును నమోదు చేసుకున్నాడు. అయితే జడేజా మెరుపు ప్రదర్శన టీమిండియాకు విజయాన్ని తీసుకురాలేకపోయింది. కానీ అతడు మాత్రం ఎప్పుడు మ్యాచ్ వినర్గానే నిలిచిపోయాడు. ఇంగ్లాండ్ నిర్దేశించిన 193 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో భారత బ్యాటర్లు విఫలమయ్యారు. కానీ అతడు మాత్రం ఒంటి చేత్తో చివరి వరకు యుద్ధమే చేశాడు. చివరికి 170 పరుగులకే ఆలౌట్ అయి 22 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. జడేజా చివరి వరకు పోరాడినా మిగిలిన బ్యాటర్లు సహకరించకపోవడంతో భారత్ మట్టిగచ్చిపోయింది. సిరాజ్, బుమ్రా విలువైన సమయాన్ని గడిపి జడేజాకు సహకారం అందించిన క్షణకాలపు అసహనంతో సిరాజ్ వికెట్ కోల్పోవడం మ్యాచ్ను భారత్ నుంచి చేజార్జేలా చేసింది. లార్డ్స్ వేదికగా జడేజా చూపించిన అద్భుతమైన ప్రదర్శనని ఏ ఒక్క టీమిండియా ఫ్యాన్ మర్చిపోలేడు. ఈ ఘనత, ఈ గౌరవం జడేజాకు అంతే దక్కుతుంది. అయితే మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత ఇంగ్లాండ్ క్రికెట్ టీం మొత్తం వచ్చి జడేజాను అప్రిషియేట్ చేశారు. ఇది కదా గౌరవం మనం కోరుకునేది. లార్డ్స్ వేదికపై జనరల్గా అక్కడ స్లెడ్జింగ్ జరుగుతుండిద్ది, లేదంటే హోరాహోరీ మ్యాచ్ జరుగుతుండిద్ది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మ్యాచ్ గెలిచినా ఓడిపోయినా రెస్పెక్ట్ అక్కడ టీమిండియా క్రికెటర్కి దక్కింది. సో జడేజా పర్ఫార్మెన్స్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.